హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ప్రతిరోజు ఉదయం అనన్య కళ్ళు తెరిచేది సూర్యుని కోసం కాదు, ఒక స్క్రీన్ కోసం. అర్థం కాలేదా? ఫోన్ తీసుకొని రీల్స్, ఫోటోలు, స్టోరీస్. వాళ్ళంతా ఎక్కడికైనా వెళ్తున్నారా, ఎలా సంతోషంగా ఉన్నారు, విజయవంతంగా ఉన్నారనిపించేది. ఆమె బాధగా లేదు, కానీ సంతోషంగా కూడా లేదు. ఉదయం ప్రారంభమైన గంటలోనే ఆమె ఆలోచనలు, నేను బాగా కనిపించడం లేదు, నేను అందరిలా విజయవంతం కాదేమో, నా జీవితంలో ఏమీ విశేషం లేదు. ఫోన్ను వదలలేకపోయింది. ఒక ఫోటో పోస్ట్ చేస్తే 10 ఏళ్ల తర్వాత కూడా లైక్స్ చూసేది. వాట్సాప్ స్టేటస్ చూసింది పక్క వాళ్ళ జీవితం బాగుందనిపించేది. కొంతకాలానికి ఆమె తనను తానే తక్కువగా భావించడం మొదలుపెట్టింది. ఓ ఫిల్టర్ లేకుండా ఫోటో తీసుకోలేని స్థితికి చేరుకుంది. మీకు కూడా ఎప్పుడైనా ఇలానే అనిపించిందా? ఫోన్ లేకుండా బోర్గా ఉందని, మీ పోస్టులకు రావాల్సినంత లైక్స్ రాకపోతే అసహనంగా ఉందా? ఎవరో వేసిన స్టోరీ చూస్తే వాళ్ళ జీవితం మిమ్మల్ని తక్కువగా అనిపించిందా? అది మీ తప్పు కాదు, అదొక డిజైన్. మిమ్మల్ని ఆసక్తి పరిచేందుకు, పోల్చుకునేందుకు తయారైన మానసిక పంజరం. అర్థం కాలేదా? దీనిపై నేను మరొక వివరణ ఇస్తాను, చూడండి. ఊహించిన విధంగా అనన్య జీవితంలో మార్పు వచ్చింది. కానీ ఎలా వచ్చిందో తెలుసుకుందాం. ఒకరోజు ఆమె ఫోన్ బ్యాటరీ డెడ్ అయిపోయింది. ఏం చేయాలో తెలియక ఒక పుస్తకం తీసుకుంది. పక్కన మిగిలిన గది చూసింది, ఊపిరి తీసుకుంది. అప్పుడు మొదలైంది కొత్త జీవితం. ఆమె నిశ్శబ్దాన్ని అంగీకరించింది. ఒక ప్రాక్టీస్ స్టార్ట్ చేసింది. అదే డిజిటల్ డిటాక్స్. ప్రతిరోజు తను ఎన్నిసార్లు ఫోన్ తెరిచిందో, ఎందుకు తెరిచిందో రాయడం. తను ఎవరితో పోల్చుకుంటుందో, ఎందుకు పోల్చుకుంటుందో గ్రహించడం. ఒక ప్రామాణిక జీవన శైలి, తన జీవిత లక్ష్యాలతో అనుసంధానం చేసుకోవడం. అసలు మనం ఎందుకు ఈ సోషల్ మీడియా అనే ట్రాప్ లో గురవుతున్నాం చూద్దాం పదండి. సోషల్ మీడియా లోపల ఒక డిజైన్ ఉంది. అదే డోప్ మైండ్ ట్రాప్. ప్రతి లైక్, నోటిఫికేషన్, కామెంట్ మన బ్రెయిన్ లో ఒక డోపమైన్ అనే కెమికల్ విడుదల చేస్తుంది. అది ఆనందం కాకపోయినా ఆనందంలా అనిపించే ఎల్యూషన్ లాంటిది. సోషల్ కంపారిజన్ సెల్ఫ్ వర్త్ ని తక్కువ చేస్తుంది. పరిశోధనల ప్రకారం సోషల్ మీడియా వినియోగం ఎక్కువ ఉన్న వారిలో లో సెల్ఫ్ ఎస్టీమ్, డిప్రెషన్ అండ్ యాంగ్జైటీ లెవెల్స్ ఎక్కువగా కనిపించాయి. క్యాంబ్రిడ్జ్ ఆఫ్ యూనివర్సిటీ స్టడీ 2022 ప్రకారం రోజుకి 3 గంటల కంటే ఎక్కువ స్క్రీన్ టైం ఉన్న వారిలో 60% స్వీయ విశ్వాసం తక్కువగా ఉంది, 40% ఏకాకిత్వం ఎక్కువ ఉంది, 30% నిద్ర సమస్యలు. కానీ బ్రెయిన్ డీటాక్స్ వల్ల 15 రోజుల్లో డోపమైన్ లెవెల్స్ నార్మల్ అవుతాయి. తక్కువ నాయిస్, ఎక్కువ క్లారిటీ వస్తుంది, మనసు ప్రశాంతంగా మారుతుంది. మన మెదడు ఒక గార్డెన్ లాంటిది. ప్రతి స్క్రోల్ ఒక మలినం, ప్రతి పోలిక ఒక తెగులు. డిజిటల్ డిటాక్స్ అంటే మన బుద్ధిని మళ్ళీ ఆరోగ్యంగా తయారు చేయడం. 3 వారాల తర్వాత అనన్య ఉదయాన్నే ఫోన్ చూసేది కాదు. తన ఫోటోలను తానే పొగడ్తలు చెప్పేది. సెల్ఫీ తీయలేనిది బయటికి వెళ్ళేది కాదు. కంపారిజన్స్ కు తన లక్ష్యాలను మార్చేసింది. నిద్ర బాగా పట్టేది. తన జీవితాన్ని తాను తిరిగి ప్రేమించడం మొదలు పెట్టింది. రోజుల్లో 2 గంటలు నో ఫోన్ జోన్ గా ప్రకటించండి. ఉదయం ఫోన్ చూసే ముందు ఒక పేజ్ రాయండి. వారం రోజులు సోమవారం ఫోన్ లేకుండా 1 గంట గడపండి. దీనికోసం గ్రాటిట్యూడ్ జర్నలింగ్ తప్పనిసరిగా. నేను ఇప్పుడు ఎవరితో పోల్చుకున్నాను, ఎందుకు? ఇది నిజమైన అవసరమా లేక కండిషన్ ఫలితమా? నా నిజమైన లక్ష్యం ఏమిటి? నేను ఈ రోజు నాకు మదిలో ఉన్న అందాన్ని గుర్తించానా? ఇండియన్ సైకియాట్రిస్ట్ డాక్టర్ శ్యామ్ భట్ ఏమన్నారంటే, సోషల్ మీడియా అనేది రియాలిటీ కాదు, అది ఎడిటెడ్, ఫిల్టర్ చేయబడిన జీవితం. నిజమైన ఆనందం మన ఆత్మ నుండి వస్తుంది. యూనివర్సిటీ ఆఫ్ పెన్సిల్వేనియా స్టడీ అకార్డింగ్ టు 2018 ఏమంటున్నారంటే, సోషల్ మీడియా యూసేజ్ 30 నిమిషాలకు పరిమితం చేసిన వారిలో 3 వారాల్లో డిప్రెషన్ 33% తగ్గింది, యాంగ్జైటీ 25% తగ్గింది, సెల్ఫ్ వర్త్ మెరుగైంది. కానీ సోషల్ మీడియా అడిక్షన్ నుంచి బయటపడడం అంత తేలిక కాదు. మీరు ఫోన్ తీసుకుంటే ఊహించకుండా ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తున్నారా? చాలా ఏళ్ల నాటి నుంచి స్క్రోలింగ్ అలవాటు పడిన మీరు. అందుకే మనం స్టెప్ బై స్టెప్ డిటాక్స్ ప్రాక్టీస్ నేర్చుకోవాలి. నేను ఈరోజు మీకు ఒక ట్రిక్ చెప్తాను, ఇది ఖచ్చితంగా పనిచేస్తుంది. ఫస్ట్ స్టెప్, నోటిఫికేషన్స్ ట్రాప్. ఇది మొదటి దశ. నోటిఫికేషన్స్ అన్ని ఆఫ్ చేయండి. అది చేసిన వెంటనే మీరు ఒక ఫోమోకి, ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్ కి గురవుతారు. ఇదే అసలు ట్రాప్. ఇన్స్టాగ్రామ్ ఆల్గోరిథం మీ బ్రెయిన్ కు చెప్పేది, ఏదో పెద్ద విషయం మిస్ అవుతున్నావు,
కానీ నిజంగా మీకు అవసరం లేని 80% విషయం అక్కడ ఉంటుంది. ఇంకా ఆపలేకపోతే మీరు ఇన్స్టాగ్రామ్ యాప్ని అన్ఇన్స్టాల్ చేయండి. ఇది రెండో దశ. యాప్ని అన్ఇన్స్టాల్ చేసిన వెంటనే మీకు ఎప్పుడైనా మళ్ళీ ఓపెన్ చేయాలనిపిస్తే క్రోమ్లో ఓపెన్ చేయండి. క్రోమ్లో ఆటో స్క్రోల్ ఉండదు, రీల్స్ లోడింగ్ ఆలస్యంగా ఉంటుంది, ఫుల్ స్క్రీన్ డోపమైన్ ట్రాప్ ఉండదు. ఇది చాలా మందికి పనిచేస్తుంది. అప్పటికి మీరు ఫెయిల్ అయితే ఇన్స్టాగ్రామ్ అకౌంట్ డియాక్టివేట్ చేయండి. ఇది మూడవ దశ. ఇన్స్టాగ్రామ్ని 21 రోజుల పాటు డియాక్టివేట్ చేయండి. ఇది ఒక మానసిక మార్పు కోసం కావాలి, శాశ్వతం కాదు. మీ బ్రెయిన్ కొత్త ప్యాటర్న్స్ నేర్చుకుంటుంది. 21 రోజుల తర్వాత మీరు చూస్తే ముందులా హుక్ అవ్వడం చాలా కష్టం. యాక్చువల్లీ ఇన్స్టాగ్రామ్ అల్గోరిథం వెనకాల సైన్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇన్స్టాగ్రామ్లో మీరు ఏమి చేసినా, అంటే స్క్రోల్ చేసినా, లైక్ చేసినా, ఒక పిక్చర్ జూమ్ చేసినా, మీ యాక్షన్ ఆ అల్గోరిథం వాచ్ చేస్తుంది. ఒక రీల్ 3 సార్లు చూసారనుకోండి, ఇతను దీన్ని ఇష్టపడుతున్నాడని అదే చూపిస్తుంది. ఒక ఫోటో జూమ్ చేస్తే పదే పదే అలాంటి ఫోటోలే చూపిస్తుంది. ఇలా వాటిని పుష్ చేస్తూ మీకు డోపమైన్ ట్రిగర్ చేస్తుంది. ఒక కామెంట్ చదివారనుకోండి, ఎంగేజ్మెంట్ ఉంది, కాంట్రవర్షియల్ కంటెంట్ పుష్ చేస్తుంది. ఇది ఇన్స్టాగ్రామ్ అల్గోరిథం ఇలానే తయారు చేయబడింది. హుక్, రివార్డ్, స్క్రోల్ లూప్. ఏఐ మీకు డోపమైన్ చాక్లెట్లు వేసేలా తయారు చేస్తుంది. సోషల్ మీడియా చీకటి వైపు నిజంగా ఏం జరుగుతుంది? ముందు మన సెల్ఫ్ వర్త్ దెబ్బతింటుంది. మీరు ఎవరినైనా కంపేర్ చేయడం వల్ల మీరు మీకు తక్కువగా అనిపించుకుంటారు. ఒక వారం స్క్రోల్ టైం 20 నుంచి 25 గంటలు. మీ నిద్ర ఖరాబ్ అవుతుంది. మెలటోనిన్ రకరకాలుగా దెబ్బతింటుంది. నిద్రలో ఆటంకం. టూ మెనీ రీల్స్ ఈక్వల్ టు టూ మెనీ ట్యాబ్స్. మన ఫోకస్, మెమొరీ, మన డీప్ థింకింగ్ క్యాపబిలిటీ అన్నీ దెబ్బతింటాయి. నేను చెప్పింది మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తాను. ముందుగా నోటిఫికేషన్స్ ఆఫ్ చేయండి. అప్పటికి మీరు ఫెయిల్ అయితే యాప్ని అన్ఇన్స్టాల్ చేసి క్రోమ్లో ఓపెన్ చేయండి. మీరు అప్పటికీ ఫెయిల్ అయితే ఇన్స్టాగ్రామ్ అకౌంట్ 21 days డియాక్టివేట్ చేయండి. ఖచ్చితంగా మీరు మార్పును చూస్తారు. ఇది ఎలా పనిచేస్తుందో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సైకలాజికల్గా. డాక్టర్ అన్నా లెమ్కే, ఆథర్ ఆఫ్ డోపమైన్ నేషన్, అతిగా ఆనందించే డిజిటల్ బిహేవియర్ తగ్గించడమే మన దైనందిన స్థితి బాగుపడే మొదటి అడుగు. ఇఫ్ యూ డోంట్ డిజైన్ యువర్ ఓన్ లైఫ్, సమ్వన్ ఎల్స్ విల్ అని ఒకరు అన్నారు. అసలు ఈ స్టెప్స్ ఎందుకు అవసరం? నోటిఫికేషన్స్ ఆఫ్ చేయడం మొదటి ట్రిగర్. దీన్ని బంధించాలి. అన్ఇన్స్టాల్ యాప్. క్రోమ్ లైట్ వర్షన్లో ఛాన్స్ తక్కువ ఉంటుంది డోపమైన్ కోసం. 20 రోజులు డియాక్టివేట్ చేసిన వెంటనే మీ బ్రెయిన్ ప్యాటర్న్స్ మారుతాయి. నిజమైన స్వేచ్ఛకి తొలి అడుగు స్క్రీన్ను వదిలి జీవితం వైపు చూస్తే నిజమైన మీరు కనిపిస్తారు. అల్గోరిథం డిజైన్ చేసిన జీవితం కాదు, మీరు డిజైన్ చేసిన జీవితం కావాలి. సోషల్ మీడియా అడిక్షన్ నుంచి బయటపడాలంటే వెంటనే మొదలు పెట్టండి. మీ నోటిఫికేషన్స్ ఖచ్చితంగా ఆఫ్ చేయండి. ఒకవేళ కుదరకపోతే మీ ఇన్స్టాగ్రామ్ అప్లికేషన్ అన్ఇన్స్టాల్ చేయండి. అది కుదరకపోతే 21 రోజులు ఇన్స్టాగ్రామ్ డియాక్టివేట్ చేయండి. ఖచ్చితంగా మీరు మార్పుని చూస్తారు.